హలో సర్. నేను తుఫి అనువర్తనం నుండి ఇక్కడ ఉన్నాను. అనువర్తనానికి కొత్త పరీక్ష డేటాను ఎలా జోడించాలో ఇక్కడ మనం నేర్చుకుంటాము. సరే, కాబట్టి మేము కొత్త పరీక్ష డేటాను జోడించడానికి పరీక్ష ఎంపికపై క్లిక్ చేస్తాము. అనువర్తనం మీకు రెండు ఎంపికలను చూపుతుంది. ఒకటి కొత్త పరీక్షను జోడించడం. రెండవది పరీక్షలు చూడండి. ఇక్కడ మేము క్రొత్త పరీక్ష డేటాను జోడించాలనుకుంటున్నాము. కొత్త పరీక్షను జోడించుపై క్లిక్ చేస్తాము. ఈ అనువర్తనం తర్వాత అన్ని విద్యార్థుల జాబితాలను మీకు చూపుతుంది. మీరు స్క్రీన్ పైన యాడ్ బటన్ను కనుగొంటారు. మీరు యాడ్ బటన్ అనువర్తనంపై క్లిక్ చేసినప్పుడు ఏదైనా బ్యాచ్ను ఎంచుకోమని అడుగుతుంది. క్రొత్త పరీక్ష డేటాను జోడించడానికి మీ బ్యాచ్ను ఎంచుకోండి. మరియు కొత్త పరీక్షను జోడించు క్లిక్ చేయండి. ఇప్పుడు అనువర్తనం మీకు క్రొత్త పేజీని చూపుతుంది. పైన, మీరు పరీక్షా టాపిక్ ఫీల్డ్ను కనుగొంటారు. మీ పరీక్షా అంశం లేదా విషయాన్ని అక్కడ చేర్చండి. తదుపరిది పరీక్ష మరియు పరీక్ష తేదీ నుండి గరిష్ట మార్కులు. మీకు అవసరమైన విధంగా ఆ ఫీల్డ్లను పూరించండి. ఇప్పుడు ఆ విద్యార్థి జాబితా క్రింద మొదలవుతుంది. మీరు జోడించాలనుకుంటే మార్కులు మరియు వ్యాఖ్యలను పొందడానికి విద్యార్థులను సెట్ చేయండి. మరియు నిజమైన చిహ్నంపై క్లిక్ చేయండి. మీరు నిజమైన ఐకాన్ అనువర్తనంపై క్లిక్ చేసినప్పుడు ఆ విద్యార్థి డేటాను సేవ్ చేస్తుంది మరియు దానిని జాబితా నుండి తొలగిస్తుంది. మీరు విద్యార్థుల మార్కులను జోడించకూడదనుకుంటే లేదా విద్యార్థి హాజరు కాకపోతే క్రాస్ ఐకాన్పై క్లిక్ చేయండి. కానీ ఉత్తమ అభ్యాసాల కోసం 0 మార్కులు జోడించి, వ్యాఖ్యలలో హాజరు కాలేదు. కాబట్టి ఈ హాజరు కాని ఎంట్రీ విద్యార్థి వైపు లాగిన్లో కనిపిస్తుంది. నేను మీకు వివరించిన విధంగానే డేటాను నమోదు చేయండి. ఇప్పుడు పరీక్ష డేటాను తనిఖీ చేద్దాం. డాష్బోర్డ్ స్క్రీన్కు వెళ్లి పరీక్ష ఎంపికపై క్లిక్ చేయండి. అప్పుడు పరీక్షా ప్రదర్శనపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ పరీక్ష డేటాను తేదీ ద్వారా పొందవచ్చు. పరీక్ష తేదీకి వెళ్ళండి మరియు అనువర్తనం పరీక్ష డేటా జాబితాను సృష్టిస్తుంది. మీరు పరీక్ష డేటాను సవరించాలనుకుంటే, మీరు సవరించాలనుకుంటున్న పరీక్షపై క్లిక్ చేయండి. మరియు అనువర్తనం మీకు ఒకే పరీక్ష డేటాను చూపుతుంది. మార్పులు చేసి, ఆపై సేవ్ క్లిక్ చేయండి. అలాగే, మీరు ఇక్కడ పరీక్ష డేటాను తొలగించవచ్చు. మరియు మీరు ఎగువ మెనుపై క్లిక్ చేయడం ద్వారా ఒకే తేదీ పరీక్ష నివేదికను సృష్టించవచ్చు. ఇది అనువర్తనంలోని పరీక్ష ఎంపిక గురించి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. గుడ్ డే, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్. మీరు ఈ వీడియోను చూసినప్పుడల్లా